గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఒక క్వశ్చన్ అమ్మా, మనం ముగ్గు ఎందుకు వేస్తారు? ఫస్ట్ మనం భోగి రోజు నుంచి ముగ్గులు వేయడం స్టార్ట్ చేస్తాం కదా. ఎందుకు వేస్తాం? ఒకటి నేను బాగా చదివిన పురాణ కాలంలో, అంటే ఇంతకు ముందు పూర్వం మీ తాతలు వాళ్ళు ఉన్నారు కదా, మేము పుట్టక ముందు, మీ నాన్న వాళ్ళు పుట్టక ముందు అయితే ముగ్గు వేసేవాళ్ళంట. మీ జాజమ్మలో జేజమ్మలో వాళ్ళు వేసి పిల్లల్ని దాన్ని కూర్చోబెట్టి వెళ్ళేవాళ్ళంట. ఒకవేళ పాము వచ్చినా కూడా ముగ్గుని గౌరవించి తొక్కదంట. ఇంకొకటి అవి కూడా వచ్చి మన ఇంట్లోకి రావు. ఆ ముగ్గు ఏం చేస్తారంటే వాటిని కొరికేస్తుంది. సున్నం కాబట్టి అది మొత్తం ఏం చేయకుండా తెలుసా, ఏమైనా చీమ వచ్చినా కూడా చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనము ఒకటి రామాయణంలో కూడా చదివి ఉంటాం, మన ఇంటికి కూడా బాగా అందం ఉంటది. రాముడు కదా, దీనికి సింబల్ అదే లక్ష్మణ రేఖ గీస్తారు కదా, సీతాదేవి బయటికి రాకూడదు. సో అది ముగ్గే. ఆ ముగ్గుని వేయడం వల్ల సీతాదేవి ఆ ముగ్గు దాటి రాకూడదు, దాటి వస్తే తనకి నష్టం జరుగుతుంది అన్నమాట. లక్ష్మణుడు అది పవర్ఫుల్ గా ఉంటది కదా, ఆమె బయటికి రావద్దు అనే ఉద్దేశంతో, ఆమె ఎక్కడ వెళ్ళిపోవద్దు అనే ఉద్దేశంతో ఆ ముగ్గుని గీస్తాడు. గీసినా కూడా రావణాసుడు వచ్చి ఆమె తీసుకొని పోతాడు సీతాదేవి. పెండ ఉంటుంది కదా, పెండతో అది చల్లుతారు కదా వాటర్, కల్లాపి. ఈ పెండలో కూడా మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అంటే అది ఒక యాంటీబయాటిక్, మనకి రోగాలు రాకుండా యూజ్ అవుతుంది. అర్థమైందా? ముగ్గు మధ్యలో ఇప్పుడు మనం ముగ్గులో మధ్యలో బొబ్బెమ్మ లాగా పెడతాము. మనకి రాష్ట్ర ఫ్లవర్ ఉంటుంది కదా, అది తంగేడు పువ్వుని పెడతాము. మళ్ళీ మనం కలర్స్ కూడా పెడతాము, అవునా కదా? ఆ కలర్స్ డిఫరెంట్ పెడతాము. మన జీవితం కూడా కలర్ఫుల్ గా ఉండాలని అర్థం. కలర్స్ కి అర్థం ఏంటి? మన జీవితాలు కలర్ఫుల్ గా ఉండాలి అని అర్థం. ఇప్పుడు స్వీట్స్, పిండి వంటలు, ఎక్కువ పిండి వంటలు చేసుకుంటాం, మురుకులు అలాంటివి చేసుకుంటూ ఉంటాం. మరి ఎందుకు చేసుకుంటాం? అవన్నీ తినడానికి. మనము పంటలు అన్ని పండిస్తాం కదా. 1 minute మేడం. కజ్జికాయలు చేసుకుంటారు తెలుసమ్మా, దాంట్లో నువ్వులు, పల్లీలు, బెల్లం వేసి చేసుకుంటారు. మన చలికాలం ఏమైతుంది, మన బాడీ మొత్తం చాలా కూల్గా అయిపోతుంటది కదా, అవి తినడం వల్ల హీట్ అవుతుంది కొంచెం. అది నరాలు అనేవి బాగా రక్త సరఫరా బాగా ఆడుతుంది. అందుకు కూడా కజ్జికాయలు కూడా చేసుకొని తింటారు. ఇది కూడా ఒక రీజన్. పిండి వంటలు చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అగ్రికల్చర్. వర్షాకాలం ఇక్కడ వినండి, అగ్రికల్చర్ వాళ్ళు మొత్తం పొలం పెట్టిన తర్వాత అన్ని కట్ చేస్తారు కదా, కోసి అది నవధాన్యాలను ఇంట్లోకి తీసుకొస్తారు. నవధాన్యాలు కొత్తవన్నీ ఇప్పుడు తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చిన వాటితో, కొత్త ధాన్యాలతో మనము పిండి వంటలు అనేవి చేసుకుంటాం. అది సంబరంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా కజ్జికాయల నుంచి ఏం యూజ్ ఉంది? ఇప్పుడు నువ్వులైనా సరే, నువ్వుల్లో మనం ఖాళీ నువ్వులతో ఏం చేసుకోం కదా. ఇప్పుడు నువ్వులు అండ్ బెల్లంతో కలిపి మనం అది అరిసెలు ఏమో చేస్తాం. దానివల్ల యూజ్ ఏంటి? అయోడిన్. బెల్లం అంటే అయోడిన్ కదా, అంటే రక్తం అనేది ఐరన్, బ్లడ్ వస్తుంది కదా మనకి, ఐరన్ అనేది వస్తుంది. ఓకే, చాలా నువ్వుల వల్ల కాల్షియం వస్తుంది. స్టాప్ చేయాలా? సో ఇది ముగ్గుల వల్ల. మళ్ళీ మనం ఫెస్టివల్ ఎందుకు, ఇప్పుడు కైట్స్ గురించి వెళ్దాం. కైట్స్ ఎందుకు ఎగిరిస్తాము? ఆ కైట్ ఎంత పైకి ఎగురుతుందో ఎగిరిస్తుంటాం కదా, దానిలాగానే మనం కూడా పైకి ఎదగాలి అనే ఉద్దేశంతో దాన్ని ఎగిరిస్తారన్నమాట. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, కానీ దాంట్లో ఉన్న మీనింగ్ అలాంటిది. అర్థమైందా? రిమైనింగ్ అంశాల గురించి మేడం వాళ్ళు డిస్కస్ చేస్తారు, చెప్తారు మీకు. థ్యాంక్ యూ మేడం.